ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాదికి పంచాంగం ప్రాబ్లమ్స్ వచ్చాయి. మార్చి 28న పండగని కొందరు పంచాంగకర్తలు చెబుతూ ఉంటే మార్చి 29న పండగని మరికొందరు చెప్తున్నారు. ఇంతకీ ఉగాది ఎప్పుడు? తెలుగు లోగిళ్లలో హేవలంబి సంవత్సరం ఏ రోజు జరుపుకోవాలన్న అయోమయం అందరిలోనూ నెలకొంది. అచ్చ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది వస్తోంది. ఉగాది షడ్రుచుల సమ్మేళనం. వసంతం, కోకిల, మామిడికాయలు, వేప పువ్వు అన్నింటినీ కలిపి ఏకకాలంలో చవిచూసి తరించే అనుభవం ఉగాదికే సాధ్యం. తెలుగు సంవత్సరాదిని ఎలా జరుపుకోవాలి, సంబరాలు ఎంత అంబరాన్ని అంటాలి అన్నదే ప్రతి ఏడాది ఆలోచించే విషయం. కానీ ఈసారి అసలు ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి అన్నదే సమస్యగా మారింది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారందరినీ ఏకం చేసే పండుగ ఉగాది. ప్రతి ఏటా కొత్త పేరుతో పిలుచుకునే ఉగాదిని ఈ ఏడాది శ్రీ హేవళంబి నామ సంవత్సరంగా నిర్ణయించారు. ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాదు, మరాఠీలు గుడి పడ్వాగాను, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పొయిలా బైశాఖగాను ఉగాది పండుగ జరుపుకుంటారు. ఇంత విశిష్టత ఉన్న ఉగాది ఈ ఏడాది ఈ నెలాఖరులోనే వస్తోంది. అయితే అది మార్చి 28వ తేదీనా లేక 29వ తేదీనా అన్నదే తేలడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం మార్చి 29న సెలవు ప్రకటించాయి. కొత్త జీవితానికి నాంది పలకాలనుకున్నా, మంచి పనులు చేయాలనుకున్నా ఉగాది రోజున శ్రీకారం చుడితే తమ కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్ముతారు. బ్రహ్మదేవుడు లోకాన్ని పుట్టించాడన్నా, శ్రీకృష్ణుడు చివరి అవతారం ఎత్తాడన్నా, శ్రీరాముడు సింహాసనం ఎక్కాడన్నా, ఆఖరకు పంచాంగం పుట్టిందన్నా ఉగాది రోజునే జరిగాయని పురాణాలు చెప్తున్నాయి. మరి అంతటి ఉగాదికే పంచాంగం ప్రాబ్లమ్స్ ఎందుకొచ్చాయి? మార్చి 28న ఉదయం 8:27 అమావాస్య అంతమై హేవళంబి నామ సంవత్సర పాఠ్యమి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 5:45 పాఠ్యమి ముగిసిపోతుంది. 2 సూర్యోదయాల సమయంలో పాఠ్యమి తిథి లేనప్పుడు మొదటి రోజునే పాఠ్యమిగా భావించాలని పంచాంగానికి ప్రామాణిక గ్రంథం దర్భసింధులో ఉంది. దాని మేరకే మార్చి 28న ఉగాదిగా నిర్ణయించినట్లు దృక్ సిద్ధాంతకర్తలు చెప్తున్నారు. ఈ మంగళవారం నాడు అమావాస్య అయింది. శుద్ధపాఠ్యం 8:26 నుంచి ప్రారంభమైంది. అంటే అపరాహ్నం మధ్యాహ్నం పూట పాఠ్యమి తిథి ఉంటేనే అది ఉగాది. మధ్యాహ్నం పూట పాఠ్యమి తిథి ఉండాలి. సాయంత్రం పూట పంచాంగ పఠనం చేసేటప్పుడు కూడాను పాఠ్యమి తిథి ఉండాలి. ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు కూడాను పాఠ్యమి తిథి ఉండాలి. పాఠ్యమి లేకుండా 29వ తారీఖు నాడు విధిగ రోజున, చైత్రశుద్ధ విధిగ రోజున ఉగాది తెలపడం అనేది సర్వారిష్టం. అయితే 29వ తేదీ ఉదయం 8 గంటల వరకు పాఠ్యమి ఉంటుందని మరికొందరు సిద్ధాంతకర్తలు చెప్తున్నారు. కాబట్టి ఆ రోజునే పండుగ జరుపుకోవాలంటున్నారు. సూర్యోదయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఇదే సరైన పద్ధతి అంటున్నారు. పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగం రాసే సిద్ధాంతకర్తలంతా మార్చి 29నే పండుగ అంటున్నారు. ఎవరు ఏ పండుగ జరుపుకోవాలన్నా కానీ సూర్యోదయానికి ఏదైతే తిథి ఉన్నదో ఆ తిథి ప్రకారం ఆ పండుగ జరుపుకోవడం అనేది ఆనవాయితీ. ఇక్కడ 29వ తారీఖు ఉదయము వరకు సూర్యోదయం సమయంలో పాఠ్యం ఉంది కాబట్టి 29 నాడు సాయంత్రం పంచాంగ పఠనం దేవాలయాల్లో జరుగుతుంది. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో తిథి ఉండాలని కొందరంటుంటే అవసరం లేదని మార్చి 29నే పండుగ జరుపుకోవచ్చని మరికొందరు చెప్తున్నారు. ఉదయం దేవాలయంలో స్వామివారికి ఉగాది పచ్చడి నివేదన చేయటం అనేది ఒక ఆచారం ఏ దేవాలయాల్లో అయినా కానీ. కాబట్టి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోండి, ఇంకొక శ్రీశైలం తీసుకోండి, అన్నీ కూడా 29 నాడు ఉదయము స్వామివారి అభిషేకం, సూర్యోదయ పూర్వం అయిన అభిషేకం తర్వాత సూర్యోదయ సమయంలో ఉన్న తిథి ప్రకారమే ఆగమ శాస్త్ర విషయాల్లో కానీ వీటిలో కానీ మేము పాటించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం ఏదైతే స్వామివారికి మనం ఆ రోజున షడ్రుచులతోటి ఆ ఉగాది పచ్చడిని మనం నివేదన చేశామో ఆ రోజు సాయంత్రం పంచాంగ పఠనం చేయడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి 29 నాడు సాయంత్రం మాత్రమే పంచాంగ పఠనం ఉంటుంది. దాంతో పంచాంగ పఠనానికి తిథితో సంబంధం లేదు, పండగకు మాత్రం తిథి సంబంధం ఉంటుంది. పండితుల అంచనాలు ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం మార్చి 29నే ఉగాదిగా ప్రకటించాయి. ప్రజల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలే తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఈ సంవత్సరంలో ఉగాది ఎప్పుడు? ఈ అంశం మీద TV9 చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొనేందుకు స్టూడియోలో ఉన్నారు తేజస్వి శర్మ, భాస్కర జ్యోతిష్య భాస్కర బిరుదాంకితులు, అలాగే చులుకూరి శ్రీనివాసమూర్తి పండితులు.
స్ట్రైట్ అవే శ్రీనివాసమూర్తి గారు మీ దగ్గరికి వస్తాను. 2007లో కూడా నాకు బాగా గుర్తు, 2007లో కూడా సర్వజితనామ సంవత్సరంలో ఇదే సమస్య తలెత్తింది. మార్చి 19న మార్చి 20న అన్న దాని మీద. సో మళ్ళీ అదే సమస్య 2017లో పునరావృతమైంది. మీరు మార్చి 28 అంటారా, మార్చి 29 అంటారా? ఖచ్చితంగా 29 మార్చి ఉదయం 8:30 మనకి ఉగాది ప్రారంభమైంది. ఈ ఉగాది అంటేనే అసలు మనకి యుగమునకు ఆది. ఈ యుగములలో మనం 4 యుగాల్లో కూడా ఆ యొక్క పాదాలు తీసుకోవాలి, లగ్నం తీసుకోవాలి. ఆ లగ్న నక్షత్రం ఏవైతే ఉంది, ఆ నక్షత్ర ఉపాధిపతి ఎవరున్నారు, దాన్ని బట్టి శాస్త్ర ప్రమాణంగా మనం తీసుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే వైదిక ఆగమ శాస్త్ర ప్రకారంగా కనుక తీసుకుంటే ఏ రోజు సూర్యోదయానికి కనుక తిథి ఉన్నదో ఆ తిథి ప్రకారం మనం హిందూ మన సాంప్రదాయంలో ఆ పండుగ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా 28వ తారీఖు 8:30 పాడ్యమి తిథి ఆరంభమైంది. అప్పటికే సూర్యోదయం అయిపోతుంది కాబట్టి ఆ రోజున శర్మ గారు స్ట్రైట్ టు ద పాయింట్, అప్పటికే సూర్యోదయం అయిపోతుంది కాబట్టి ఆ రోజు ఉగాది కాదు అని శ్రీనివాసమూర్తి అంటున్నారు. డూ యూ అగ్రీ విత్ దాట్? లేదండి, 29 ఉగాదిగా జరుపుకోవాల్సి వస్తుంది. 28 ఉగాదిగా జరుపుకోవాల్సి వస్తుంది మంగళవారం నాడు. 28 ఉగాది ఎందుకు జరుపుకోవాలి అనే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే 29కి అసలు మనకు పాడ్యమి తిథి లేదు దృక్సిద్ధాంతాన్ని అనుసరించి. ఒకటి, ఏ రోజైతే సూర్యోదయానికి కానీ అంటే 2 రోజుల్లో ముందు రోజు కానీ దాని తర్వాత కానీ సూర్యోదయానికి కనుక తిథి లేకుండా ఉంటుందని ఏషా అని చెప్పని ధర్మసింధు చెప్తోంది. కనుక ఈసారి ఉగాది మనకి ఏషగానే వస్తుంది తిథి, పాడ్యమి తిథి. ఆ రోజు ఉదయం 8:26 తర్వాత వచ్చినప్పటికీ, సంకల్పంలో చెప్పుకోవడానికి మనకి పాడ్యమి లేకపోయినప్పటికీ తైలాభ్యంగనం నుంచి మనం మొదలుపెట్టుకోవాలి కనుక అలానే తీసుకోవాలి. ప్రతి పండగకి సూర్యోదయానికే తిథి ఉన్నటువంటి దాన్నే గ్రహించాలని అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు వినాయక చవితి ఉంటే దానికి అపరాహ్నం తీసుకుంటున్నాం, మనకి మహాశివరాత్రి ఉంటే నిశీది తీసుకుంటున్నాం. ఇట్లా పర్వదినాన్ని బట్టి దానికి వ్యత్యాసాలు ఉన్నాయి. అన్నిటికీ సూర్యోదయానికి ఏ తిథి ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుంటాం అనేది అయితే లేదు. ఓకే, కనుక 28 కిందకే వస్తుంది ఇది. దృక్సిద్ధాంతాన్ని అనుసరించి మనకి పాడ్యమి తిథి 29వ తారీఖు సూర్యోదయానికి లేదు కనుక 28వ తారీఖు నాడే ఖచ్చితంగా జరుపుకొని తీరవలసినటువంటి ఆవశ్యకత అయితే మాత్రం ఏర్పడింది. శ్రీనివాసమూర్తి గారు ఇంతకుముందు ములుగు సిద్ధాంతి గారు కూడా చెప్పారు. సో అదే రోజు చేయాలి, 28వ తారీఖు అదే రోజు మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం పంచాంగ శ్రవణం అన్నీ ఆ తిథి ఉన్నప్పుడే చేయాలి అంటారు. బట్ మీరు చెప్తున్నారు తిథి కేవలం పండక్కుంటే చాలు, శ్రవణానికి అవసరం లేదు అంటున్నారు. దాన్ని ఎలా సమర్థిస్తారు? ఇక్కడ శ్రవణం అనేది ఈ సంవత్సరం మనకు ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవటం విషయం. ఇంకోటి, దేవాలయ ఆగమ విషయాల్లో మనం ముఖ్యంగా ఉదయం సూర్యోదయాత్ పూర్వము స్వామివారి యొక్క ఆలయాన్ని అంతా పరిశుభ్రం చేసుకుని స్వామివారికి అభిషేక ప్రక్రియలు ఇవన్నీ కూడా నిర్వర్తించుకున్న తర్వాత ఎప్పుడు చేస్తాం మనం స్నానం? ఆ రోజు ఉదయము తైలాభ్యంగన స్నానం, తేజేశ్వర శర్మ గారు చెప్పినట్టుగా ఆ స్నానం ఆచరించిన తర్వాత స్వామివారి అర్చన అది అంతా కూడా చేసిన తర్వాత ఆ షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని నివేదన చేసి ఆ నివేదన ప్రసాదంగా స్వీకరిస్తాం. ఎప్పుడైతే ఆ స్వామికి మనం నైవేద్యం అర్పితం చేశామో అక్కడ ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సహజసిద్ధమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరానికి చేకూరి ఆరోగ్యదాయకంగా ప్రజలు ఉండాలి అనే ఉద్దేశం ఒకటి. ఇది వేరే సబ్జెక్టు. ఇక్కడ తిథి విషయంలో తీసుకున్నప్పుడు సూర్యోదయంలో చెప్పండి, ఆగమానికి జ్యోతిష్యానికి అసలు ముందు సంబంధం లేదు. ఆగమం ఏం చేస్తుందంటే ఆ రోజున ఇది పర్వదినము అంటే దానికి భగవంతుడికి ఏ కైంకర్యాలు చేయాలనేది శైవ వైష్ణవ శాక్త భేదాలను చెప్తుంది, పూజా విధానం మాత్రం చెప్తుంది అంతవరకే. ఓకే, అంతేగాని దానికి తిథితో ఆగమానికి ఏమీ నిమిత్తం లేదు. జ్యోతిష్యం అనేది ఒక గణిత ఆధారంగా ఒక సైద్ధాంతికుడు చెప్పవలసినటువంటి విషయం. అది కానీ వాళ్ళని సిద్ధాంతి అంటున్నాం. ఆ సిద్ధాంతి చెప్పిన దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. శ్రవణానికి వారితో నేను ఏకీభవిస్తాను, శ్రవణానికి తిథితో సంబంధం లేదు. తైలాభ్యంగన స్నానంతోనే అది మొదలవుతుంది కనుక తైలాభ్యంగన స్నానంతోనే చేసుకోవాలి. పరదినం అంది అసలు లేదు. తిథి లేనప్పుడు పూర్వదినంలో చేసుకోవాల్సిందే. తిథే లేనప్పుడు మనం పర్వదినంలో నైవేద్యం అసలు తర్వాత ప్రశ్న. ముందు అసలు తిథి లేకపోతే పండగ ఎక్కడ చేసుకుంటాం? పాడ్యం నాడే చేసుకోవాలి కదా. అందులో కూడా ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్పారనంటే శుక్లపక్షంలో పాడ్యం వస్తే దాన్ని అమావాస్యతాయుతమైనప్పటికీ కూడా మనం గ్రహించవచ్చును. ధర్మసింధులో ఉన్నటువంటి మాట ఇది. ఇది అపీల్ లేనటువంటి గ్రంథంగా ధర్మసింధు అందరికీ కూడా. అదే కృష్ణ పాడ్యం అయితే కనుక విధితో ఉన్నప్పుడు గ్రహించండి, అది పూర్ణిమతో కలిసినప్పుడు గ్రహించకండి. నిర్ణయం ఉందిగా, దీనికి ఇంత కొట్టుకోవాల్సిన పని లేదు. రెండవది ఇంకో మాట ఏంటంటే
గవర్నమెంట్ చొరవ చూపెట్టకపోవడం ఇందులో వస్తున్న పెద్ద That is what my question now. శ్రీశైల దేవస్థానంలో ఉన్నటువంటి సిద్ధాంతి గారు శ్రీశైల దేవస్థానంలో ఉన్నటువంటి సిద్ధాంతి గారి యొక్క పంచాంగం 29వ తారీఖు అని చెప్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కాళహస్తీశ్వర ఆస్థాన సిద్ధాంతి గారు 28వ తారీఖు అని చెప్తున్నారు. అంటే ఇది గవర్నమెంట్ చొరవ తీసుకోకపోవడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బంది తప్పండి జ్యోతిష్య శాస్త్రజ్ఞుల వల్ల వస్తున్నటువంటి ఇబ్బందో ఇంకొకరి వల్ల వస్తున్నటువంటి ఇబ్బందో మాత్రం కానే కాదు. సర్వజిత్ నామ సంవత్సరంలో కూడా ఒక్క రోజు ముందుగా గవర్నమెంట్ సెలవు మార్చింది. ఇందాక మీరు అన్నారు సర్వజిత్ నామ సంవత్సరం పేరెత్తినప్పుడు కూడా ఇదే డిస్కషన్ జరిగితే ఈ రోజు గ్రహణం ఉంది, గ్రహణంతో కూడినటువంటి ఉగాది ఎలా జరుపుకుంటాం, కుదరదు, ఆ మొన్నాడే జరుపుకోవాలన్నటువంటి మాటలు వచ్చినప్పటికీ ఆ గ్రహణం ఉన్న రోజే సెలవు ఇచ్చారు గవర్నమెంట్ వారు. మళ్ళీ సెలవు మార్చుకోవడం కూడా జరిగింది. నాకు తెలిసి అప్పుడు బహుశా రోసయ్య గారు అనుకుంటా సెలవు మార్చడానికి గాను చొరవ తీసుకున్నటువంటి వారు 20 నుంచి 19కి మార్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అన్నది ఒక్కటే కాదు, టీటీడీని కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్ట, టీటీడీ సిద్ధాంతులు టీటీడీ ఆగమ పండితులు లెక్క తప్పినట్ట, టీటీడీ 29వ తారీఖు చేస్తాను అని చెప్తారు. టీటీడీ శ్రీశైలం ఇవన్నీ ఒక గణితం ఆధారంగా లెక్క వేయట్లేదు. కాదు మీరు బోరుగుండికిను మోకాలకి సాపత్యం పెడుతున్నారు, అట్లా కుదరదు. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకని అలా అంటారు చెప్పండి. ఇప్పుడు శ్రీశైలం కానీ తిరుపతి కానీ రెండు పూర్వగణిత పంచాంగాలు అవునా కాదా చెప్పండి. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వాలి. టీటీడీ శ్రీశైలం పూర్వగణిత పంచాంగాలైనా మరి కాళహస్తి కూడా అదే ఎండోన్మెంట్స్ లో ఉంది. మరి కాళహస్తి పూర్వగణితం కాదుగా, అది దృగ్గణితంగా. అంటే ఎండోన్మెంట్స్ ఇక్కడ ఏం చేస్తోంది, రెండు గణితాలని ప్రోత్సహిస్తోంది. రెండు గణితాలను ప్రోత్సహించి అది ఇద్దరికి కూడా సమన్వయం చేయాలనేటువంటి ఆలోచన చేసి చిట్ట చివరికి అదే ఆత్మరక్షణలో పడుతోంది. అంతేగాని ఇక్కడ మేము టీటీడీకో వెంకటేశ్వరకో లేకపోతే శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వరకు ఎట్లా వ్యతిరేకం అవుతామండి. మేము పరమాస్తికులు అయితే తెల్లవారులేస్తే భగవన్నామస్మరణ చేసేవాళ్ళం, భగవంతుడికి ఏనాడు వ్యతిరేకం కావాలి. మరి ఎందుకు రెండు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఒక లెక్క ఎందుకు వేస్తారు, అదొక లెక్క ఎందుకు జరుగుతోంది? ఎందుకు వేస్తారంటే ఇందాక వారు చెప్పింది వాస్తవం. అది ఎప్పుడైనప్పటికీ కూడా యుగభేదాన్ని అనుసరించి అయినాంశ కావచ్చు గాక, అందులో తీసుకోవాల్సినటువంటి కొన్ని లెక్కలు కావచ్చు గాక భేదం వస్తాయి. ఈ భేదం అనుసరించి నడుస్తున్నాయి. అందుకని ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పనే నెహ్రూ గారు తమ కాలమందు రాష్ట్రీయ పంచాంగాన్ని విడుదల చేశారు. ఇది మొత్తం 14 భాషల్లో వస్తుంది. గవర్నమెంట్ ఆమోదించినటువంటి గణితం, రాజశాసనాన్ని అనుసరించి వస్తున్నటువంటి గణితం ఇది. ఈ రాజశాసనాన్ని అనుసరించి వస్తున్నటువంటి పంచాంగాలలో ఇప్పుడు ప్రస్తుతం నేమాని వారి పంచాంగం ఒకటి, బుట్టేవారి పంచాంగం ఒకటి, ఇట్లాంటి ఒక 2-3 పంచాంగాలను మినహాయించినట్లయితే తతిమా అన్ని పంచాంగాలు ఇంచుమించుగా దుర్గణితంలో వస్తున్నటువంటివే. శ్రీనివాస గార్గే గారు కావచ్చు, లేకపోతే మనం చూసినటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ సిద్ధాంతి గారిది కావచ్చు కాక, లేకపోతే కంచిపీఠం సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారి పంచాంగం కావచ్చు, ఇదిగోండి ఇదే పంచాంగం కృష్ణాపర్తిక పంచాంగం పెడవర్తి వారిది కావచ్చు, ఇవన్నీ కూడా మనకి దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి వస్తున్నటువంటివే. సో మీరే చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ క్యాలెండర్ రిఫార్మ్స్ కమిటీ 1955 ప్రకారం జరుగుతున్నాయని చెప్పి ఓ పక్కన చెప్తూనే ఉన్నారు. మరి ఎందుకంటే పబ్బం గడుపుకోవడానికి గవర్నమెంట్ నిద్రలేవక అక్షరాల గవర్నమెంట్ నిద్రలేవక ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇది చేసిందండి, ఇది శుద్ధమైన గణితం, ఇది మంచి గణితం అని చెప్పింది. అది చెప్పినప్పుడు వినవలసిన బాధ్యత ఎవరిది? కింద ఉన్నటువంటి రాష్ట్రాధిపతులది. మరి వీరు నిర్ణయం తీసుకోవాలి దీని మీద. వీరు నిర్ణయం తీసుకోకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు ఉగాది ఒకటి కాదు, ఈ సంవత్సరం 7 పండుగలు తేడా వస్తున్నాయి. అంటే 7 సార్లు మరి టీవీ 9లో మళ్ళీ మనం చర్చ పెట్టుకోవాల్సిందే. రైట్, ఉగాది ఒక్కటే కాదు ఇంకా 7 పండుగలు ఈ సమస్యలో ఈ సంవత్సరం రాబోతున్నాయని చెప్తున్నారు. కానీ 28 అని ఒకరంటే 29 అని మరొకరు అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలామంది ప్రామాణికంగా తీసుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హేవిళంబినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి మనకు ఉగాదిగా జరుపుకోవడం మన పంచాంగంలోను మన హైందవ సాంప్రదాయం. ఈ వైదిక సాంప్రదాయం ప్రకారమే చైత్రమాసం మొదటి రోజు మనం ఉగాది జరుపుకుంటున్నాం. రైట్, సో 28తో 29 ఏకీభవిస్తుందా? హేవిళంబినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి మనకు ఉగాదిగా జరుపుకోవడం మన పంచాంగంలోను మన హైందవ సాంప్రదాయం. ఈ వైదిక సాంప్రదాయం ప్రకారమే చైత్రమాసం మొదటి రోజు మనం ఉగాది జరుపుకుంటున్నాం. శ్రీనివాస్ శర్మ గారు, సో టీటీడీ పంచాంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి ఉంది, తర్వాత రోజు తిథి లేదు అసలు అని చెప్పి తేజస్వి శర్మ గారు అంటున్నారు. కానీ 58 నిమిషాలు పంచాంగంలో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తోంది. దాని ప్రకారం ఎప్పుడు చేసుకుంటున్నట్టుగా ఆయన చెప్తున్నారో మనకు అర్థమవుతోంది. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ 29వ తారీఖు మనకి సూర్య దీని ప్రకారమే గ్రహాలకు అధిపతి రాజు, ఆయన గ్రహాలకి అందరికీ కూడా రాజు.
సౌరమాన ప్రకారం కానివ్వండి, మీరు చాంద్రమాన ప్రకారం కానీ సిద్ధాంతం ఏదైనా సరే ఒక నక్షత్రం ఏదైతే ఉపాధిపత్యం మీద ఉందో ఆ నక్షత్రాధిపతి దేనికి సంబంధించి ఉన్నాడో దాని ప్రామాణిక పండగ కానీ, ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయంలో ఈ ఉగాది అనేది మాత్రం మనకి యుగానికి ఆది అని ఫస్ట్ చెప్పుకున్నాం. కాబట్టి దీనిపైన ఆధారపడి మన దేశ రాష్ట్ర భవిష్యత్తులు ఆధారపడి ఉంటాయి. అనేక విషయాల్లో దీన్ని నిరూపణ చేయడానికి ఈ రోజున జాతకాల్లో కూడా జ్యోతిష శాస్త్రజ్ఞులు తప్పు అని అనటానికి లేదు. ఎందుకోసం అంటే శాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞాన లోపం అయి ఉండొచ్చు. శాస్త్రం ఎప్పుడు శాసిస్తుంది, కాంప్రమైజ్ అవ్వదు. సబ్జెక్ట్ కాన్స్టెంట్ బట్ డిఫరెంట్. అట్లాగా శ్రీనివాసమూర్తి గారు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే ప్రభుత్వాల భవిష్యత్తు ఉంది, ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఉంది అని చెప్తున్నారు, కానీ అవే ప్రభుత్వాలు నిద్ర లేవట్లేదని చెప్పి తేజస్వి శర్మ గారు చెప్తున్నారు. ప్రభుత్వాలు నిద్ర లేకపోతే కాదండి, ఇక్కడ వ్యక్తుల్లో వచ్చినటువంటి భావన. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక అథెంటికేషన్గా తీసుకుంటుంది నిర్ణయం. కాకపోతే ఏంటంటే దీని మీద చర్చనీయాసం జరగడానికి ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ గారు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన చర్చలు జరుగుతున్నాయి, వాటిలో పాల్గొనడం జరుగుతోంది. ఈ పండుగలు వైశిష్ట్యాల గురించి ఇటువంటి వివాదాలు ఇంకా పూర్వం రాకుండా దాన్ని తగు జాగ్రత్త తీసుకోవటం. నేను చెప్పింది ఇదే, ప్రభుత్వాలు నిద్ర లేవాలన్నాము, నిద్ర లేస్తున్నాయని వారు చెప్తున్నారు, అంతే వ్యత్యాసం. లేవటం కాదండి, ఉన్నది. కాకపోతే చర్చలు జరుగుతున్నాయి, మేము వాటిలో ఇంకా పాల్గొంటున్నాం, వాటి నిర్ణయాలు వెలువరించబోతున్నాం అని వారే చెప్తున్నారు. అదొక కారణం. రెండవది, ఇందాక టీటీడీ అని మనం చూపెట్టినప్పుడు మనం పరమ పూజ్యులైనటువంటి రమణ దీక్షితులు గారిని చూసాం. వారు స్వామివారిని తాకి చక్కగా అర్చనాది కైంకర్యాలు నిర్వర్తించేటువంటి అర్చకులు, జ్యోతిష్కులు కారు. అది మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మాట అండి సూటిగా, ఇప్పుడు మీరు ఏ రోజు పండుగ చేసుకుంటారంటే మీకు TV9 ఏ రోజు సెలవిస్తే ఆ రోజు పండుగ చేసుకుంటారు, అవునా కదా? అబ్సల్యూట్లీ. ఎందుకని మీ యజమాని ఏం చెప్తే అది మీరు వింటున్నారు. అబ్సల్యూట్లీ. వారికి టీటీడీ బోర్డు ఏం చెప్తే అది వారు వింటారు. అంతేగాని వారికి స్వతంత్రత అక్కడ ఏది? రమణ దీక్షితుల గారికి స్వతంత్రం. రైట్. కమింగ్ టు ద పాయింట్. 2016 ఆగస్టు 12 విజయవాడలో కంచి పీఠాధిపతి సమక్షంలో 28నే హేవలంబ ఉగాది జరుపుకోవాలని దేశవ్యాప్తంగా సిద్ధాంతులంతా వచ్చి తీర్మానం చేశారు. తీర్మానంలో ఓకే చెప్పిన టీటీడీ బయటకెళ్ళి వేరే మాట మాట్లాడింది. 29వ తారీఖు అని చెప్పింది. ఎందుకు చెప్పింది వారిని అడగాలి. నేను అడిగేది అదే. అంటే ఎవరి పబ్బం వాళ్ళు నిలుపుకోవడం కోసం చెప్తున్నమాట మీరే అంటున్నారు. టీటీడీ ఒకలాగా ఒక వ్యక్తి అబద్ధం చెప్తే ఆ వ్యక్తి అబద్ధం ఎందుకు చెప్పాడు అనేది అతను అడగాలి. ఎందుకంటే నిజాలు అతనికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియవు. ఒకటి. రెండవది, మీరు ఇప్పుడు మాట అన్నారు కనుక శంకరపీఠమైనటువంటి కంచిపీఠాధిపతులు వారు మాత్రం 28 నిర్ణయం చేశారు. 28వ తారీఖే కంచిపీఠంలో వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి. నా ప్రశ్న అయితే వాళ్ళని అడగమని మీరు అంటున్నారు. అంటే టీటీడీని ఒకవేళ మీరు కాదండి ప్రెషరైజ్ చేసి తల ఊపించారా, లేకపోతే బయటికి వెళ్ళి మార్చాల్సిన అవసరం ఎందుకు? ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత మీరు అడుగుతారు కానీ తల వంచడాలని కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఒక క్లారిటీ ఉండాలి. ముందు మీరు ఏ సిద్ధాంతాన్ని అనుసరించదలుచుకున్నారు, దృగ్గణితమా పూర్వగణితమా? ఇందులో 2 భేదాలు ఉన్నాయని అందరికీ తెలుస్తున్నాయి కదా. దృగ్గణితాన్ని అనుసరిస్తే మీరు ఆస్థాన సిద్ధాంతులుగా దృగ్గణితానికి సంబంధించిన వారిని నియమించుకోండి. లేదు పూర్వ సిద్ధాంతాన్ని నమ్మితే పూర్వగణితానికి సంబంధించిన సిద్ధాంతులనే నియమించుకోండి. 2 మీ చేతుల్లో ఉన్న పనులే కదా. ఇప్పుడు ఇదే టీటీడీ ఏమో పూర్వగణితానికి సంబంధించింది ఎండోన్మెంట్స్ నియమించింది. అదే ఎండోన్మెంట్స్ కింద ఉన్నటువంటి కాళహస్తీశ్వర ఆస్థాన సిద్ధాంతులనేమో దుర్గణితానికి సంబంధించినటువంటి సిద్ధాంతులు నియమించింది. ఇప్పుడు కాళహస్తి వారేమో 29 అన్నారు, 28 అన్నారు, టీటీడీ వారేమో 29 అన్నారు. మరి ఇప్పుడు ఎవరికి ఇబ్బంది అండి? ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏమేమా కాదా? మరి వీళ్ళిద్దరికి పట్టా ఇచ్చి మీరు మా ఆస్థాన సిద్ధాంతులు అంది గవర్నమెంటా కాదా? అంటే గవర్నమెంటే అయోమయం క్రియేట్ చేస్తుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా క్రియేట్ చేయట్లేదండి. కనుక ఇదొకటి. రెండోది, దాహం వేసినప్పుడు బావి తవ్వుకోవడం ఎప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి రెమెడీ కాదు. మీరు ఏడాది ముందు నిద్రలేవచ్చు, ఎందుకంటే ఏడాది ముందు నుంచే కావాల్సిన గణితాలన్నీ సిద్ధంగా ఉన్నాయిగా. మరి అప్పుడే చర్చలు పెట్టుకోండి, అప్పుడే చేయండి. వీటికి ముందుగానే మీరు ఫర్మానా వేయండి. కంచి స్వామి వారు ఇలా చెప్పారు, కానీ కంచి స్వామి వారు చెప్పింది తప్పు, ఎందుకంటే మా దగ్గర గణితం ఉంది, చూపించండి పోయి. ఇప్పుడు ఇదే టీటీడీ వారు బయటకు వచ్చి మరి అదో రకంగా చెప్పారు, ఇదో రకంగా చెప్పారని మీరు అంటున్నారు కదా. వారిని ఇలాంటి ముఖతహ రమ్మనండి. ఇప్పుడు TV9 ఎదురుకుండా ఉంది, TV9 కాదు TV5 ఉంది, 100 ఛానల్స్ ఉన్నాయి. ఒక ముఖతహ వచ్చి అయ్యా మేము చెప్పింది కరెక్టే, ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, మేము సిద్ధంగా ఉన్నాం, ఇక్కడే కూర్చుంటాం, పొద్దు నుంచి రాత్రి దాకా ఇక్కడే కూర్చుంటాం, ఎవరు వస్తారో వాళ్ళు రమ్మనండి, మేము నిరూపించుకుంటాం అనమనండి. అది లేదే. శ్రీనివాసమూర్తి గారు, మీకు ఇందాక మీరు కంచి నవరాత్రోత్సవములు అన్నది పాడ్యమి రాత్రికి ఉంది కాబట్టి ఆ రోజు నుంచే నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. రాత్రి ఉత్సవం ఒకటి చెప్తారు, వసంత నవరాత్రులతోటి ఉగాది వేరు, వసంత నవరాత్రోత్సవాలు వేరు. ఈ విధంగా ఏంటంటే ఉగాది అన్నది ఎప్పుడు కూడా మనకి
ఆ తిథి ఆరంభంతో ప్రారంభమవుతుంది, కాదు. ఆ నక్షత్రం చివరి ఇదితో ప్రారంభమవుతుంది. కాదండి, రాత్రికి తిథికి పాడ్యమికి సంబంధం ఏమిటండి? నవరాత్రోత్సవాలు ఇప్పుడు దేవి నవరాత్రోత్సవంలో కూడా రాత్రికి పాడ్యం ఉందో లేదో మనం చూడట్లేదండి, అపరాహ్నముకు పాడ్యం ఉందో లేదో నక్షత్రం చూస్తున్నాం. నక్షత్రం కూడా చూడము. ఒకటి ఏంటంటే అపరాహ్నముకు పాడ్యం ఉందో లేదో అక్కడ కూడా అమావాస్య అయితే పాడ్యమే మనం గ్రహిస్తున్నాం ఒకవేళ అవసరం అయితే. కనుక దానికి మీరు అట్లా చెప్పకూడదు. మీరు చెప్పిన విషయంలో తిథి విషయంలో వచ్చేసరికి సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారమే పండుగలు జరుపుకోవడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటిది. అన్ని పండుగలు ఈ రోజున ఒక క్లారిటీ అన్ని పండుగలు కాదు, ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం తీసుకుని ఈ సంవత్సరం ఉగాది మాత్రం హేవళంబి నవ సంవత్సరం, ఈ సంవత్సరము కాలమాన ప్రకారంగా 29వ తారీఖు ఉదయమే ఈ యొక్క ఉగాది అనేది పరిణమించింది. 8:30:28 కాబట్టి మనకి ఇండియన్ మెట్రలాజికల్ వాళ్ళు గవర్నమెంట్ ఇది ఏదైతే ఉందో ఆధారితమైనటువంటి లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. నాసా పరిశోధనలో ఇచ్చినటువంటి టైమింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఆ సూర్యోదయ సూర్యాస్తమాన్ని మన పరిగణలో తీసుకోవాలి. కాలమాన పరిస్థితుల్లో ఏంటంటే స్థానికత విషయాల్లోకి వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క వ్యత్యాసాలు అనేది రావడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ తప్పిదము కాదు, ఇక్కడ ముందు ఇదేంటంటే మొట్టమొదటిగా గవర్నమెంట్ తప్పిదం కాదు అని ఎలా చెప్తారు శ్రీనివాస్ మూర్తి గారు? ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒకటండి, ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి చెప్తాను, ఇక్కడ వీళ్ళల్లో ఐక్యత లేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒకటి చెప్తా వినండి, ఏ విధంగా తీసుకొస్తుంది నేను చెప్తా వినండి. వాద ప్రతివాదనలోకి వచ్చేసరికి ఏమో ఈ విధమైనటువంటి చర్చలు బహిర్గతంగా చేస్తున్నారు. అక్కడికి వచ్చేసరికేమో ఎవరు మాట్లాడకపోయేసరికి ఈ విధంగా ఏ రకంగా అవుతుంది? ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా ప్రత్యక్షంగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ని వాళ్ళు తీసుకుని దాని ప్రకారంగా నిర్ణయం చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పేసి ఆస్ట్రాలజర్స్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆస్ట్రాలజర్స్ ఫోరంలో వీళ్ళందరూ కూడా చేరడం జరిగింది. దాని మీద ఇవి ఏవైతే ఉన్నాయో ఇటువంటి డిస్కషన్స్ ఏవి కూడా ప్రజల ముందు చులకన భావం తేవడానికి ఆస్కారం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు, ప్రజలను ఒక సన్మార్గంలో జరపాలి, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉండాలి. కాబట్టి ఇందాక వారు అన్నట్టుగా ఏది మేలు 28 మేల 29 మేల ఇప్పుడు ప్రస్తుతాంశం అది. ఓకే, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే రెండు మ్యాథమెటికల్ మెథడ్స్ ఉండటం వల్ల వస్తున్నదండి. దృగ్గణితం పూర్వగణితం అనేది రెండు మ్యాథమెటికల్ మెథడ్స్. సో ఈ రెండు మ్యాథమెటికల్ మెథడ్స్ లో ఏది కరెక్ట్ అనేది తేల్చవలసింది ఎవరు? ఈ తేల్చవలసింది ఎవరు? మనది చాంద్రమాన ప్రకారం ఉన్నవే రెండు కూడా అండి. మన చాంద్రమాన ప్రకారం ఉన్నవే. ఇక వెస్టర్న్ కంట్రీ మనకి ఇప్పుడు సౌరమానం ఈ రెండు ఉన్నవే పూర్వం నుంచి. ఈ రోజున గణితాల్లో వచ్చేసరికి పూర్వం నుంచి ఉండేదానికి కొంచెం మనం పక్కన పెడదాం సార్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏమిటనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు ప్రస్తుతం ఈ ఉగాది 28, 29 తెలిస్తే కదా మనం ఏ రోజు పండగ రోజు పచ్చడి దినాలో మనకి తెలిసేది, ఏ రోజు తలంటు తెలిసేది. 29 అంటానికి ప్రమాణం ఏమిటంటే మీరు అంటున్నది ఏమిటి? మా లెక్క ప్రకారంగా మా పంచాంగంలో సూర్యోదయానికి 8:26 వరకు ఏదో సెకండ్లతో సహా వారు చెప్పి ఉన్నారు. ఆ సమయానికి ఉంది కనుక మేము ఆ రోజు జరుపుకుంటున్నాం అంటున్నారు. నా దగ్గర ఉన్నటువంటి పంచాంగంలో అసలు ఆ కాలానికి సమయంలో తిథియే లేదు, పాడ్యమే లేదు. మరి అప్పుడు నేను 28 జరుపుకోవాలిగా, మరి 28 జరుపుకోవాలిగా. ఒకటి, ఏ పంచాంగం విడుదల కావాలన్నా ఏది విడుదల కావాలన్నా కానీ గవర్నమెంట్ ఆమోదం లేకుండా బయటకు వస్తాయా? గవర్నమెంట్ దీని జీవిత తీసుకురావాలని 2 నిమిషాలు తేవచ్చా? ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారి పంచాంగం తప్పు అని చెప్తారా? 200 రూపాయలు తప్పు అని చెప్పాల్సిందే కదండి. మీరు కాదంటానికి ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు టీటీడీ తరఫున ఒక ధార్మిక పరిషత్తు ఏర్పడి వాళ్ళు అక్కడ చర్చ చేసి ఏ గణితం కరెక్టు అని అంటే దృక్సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పేసిన తర్వాత దీన్ని ఆమోదించినటువంటి వారు కంచి స్వామివారు అయినప్పుడు, కంచి స్వామివారి సమక్షంలో అందరినీ అంగీకరించినప్పుడు, కంచి పంచాంగం కూడా దుర్గణిత ప్రకారంగానే వస్తున్నప్పుడు, కంచి పీఠాధిపతులు కూడా 28వ తారీఖే పంచాంగం అని చెప్పినప్పుడు అంటే కంచి స్వామివారిని కూడా వ్యతిరేకిస్తామని ఇప్పుడు శ్రీనివాసమూర్తి గారు నేరుగా అడుగుతున్నా అండి, మీరు కంచి స్వామివారిని కాదంటారా? రైట్, శ్రీనివాసమూర్తి గారు, మీరు కంచి స్వామిని కాదంటారా, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కంచి పీఠాధిపతులు చెప్పిన దానికి వ్యతిరేకంగా మసలుకోవడానికి వ్యతిరేకంగా టీటీడీ పంచాంగంలో 29న ఉగాది అని చెప్పడానికి గల కారణాలు ఏమిటి? సంవత్సరం మార్చి 28 మంగళవారమా లేకపోతే మార్చి 29 బుధవారం నాడు ఉగాదియా? దీని మీద చర్చను చూస్తున్నాం. శ్రీనివాసమూర్తి గారు, 2007 సర్వజితనామ సంవత్సరంలో ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. 4 IASల్ని ఒక కమిటీ కింద వేసి ఒక నెంబర్ 1 మంత్రిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి దృగ్గణితం 19 అంటే టీటీడీ 20 అంది కాబట్టి దాని మీద చర్చ చేసి చివరికి దృగ్గణితాన్ని అంగీకరించి ప్రభుత్వం కూడా ముందు రోజుకి జరిపింది ఉగాదిని. సో ఈసారి కూడా అలాంటి చర్చ జరగబోదని గ్యారంటీ లేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఇది పండగ ప్రాశస్త్యం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది 29 నాడు జరుగుతుంది. ఈసారి అటువంటి ఇది ఏమి జరిగే అవకాశం లేదు. అంటే ఒకటి, కంచి స్వామివారు అంటే స్వామివారి పంచాంగం రాయరు, వారు శ్రీముఖం ఏంటంటే ఈ రోజున నేను ఒకటి చెప్తాను, స్వామివార్లు మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీస్సులు పొందటము శ్రీముఖం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అది
కానీ అంత ఒకటి ఇవ్వట్లేదుగా శ్రీముఖం గారు. ఏమవుతుందంటే నేను ఒక విషయం చెప్తా, శ్రీముఖము ఆశీస్సులు అనేది అది మనం ప్రతి ఒక్కటి కూడా ఒక గ్రంథ ఆవిష్కరణ చేసుకునేటప్పుడు స్వామివారి ఆశీస్సులు తీసుకుని వారి బలం అనేది కొంత మనకి సంక్రమించాలి కాబట్టి. కానీ ఒక ప్రామాణిక గణితం ప్రకారం మీరు లెక్క ప్రామాణిక వేస్తారా లేదా గణితం అనేది ఒకటి కంచి స్వామి చెప్తాను. వాళ్ళు చూడకుండా చేస్తారా? మీరు అది చెప్పండి. ఒకటి చెప్తా, ఇప్పుడు స్వామివారు కాదండి, ఒక రెండు సూటి ఈ ప్రశ్నలు యొక్క వేయదలుచుకున్నానండి. పరిశీలన చెయ్యరు. ఒక 2 నిమిషాలు నాకు తేజస్వి అవకాశం గారు. ఇవ్వాలి. 2 Yes, సూటి ప్రశ్నలు నేను మిమ్మల్ని వేస్తానండి. ఇంట్లో ఇల్లాల వంట వండుతుంది, భర్త రుచి చూసి బాగుంది బాగాలేదు అంటాడు. వండేది భర్త కాదు, కానీ తీర్మానం చేస్తున్నది భర్తే. అట్లానే మనకి పీఠాధిపతులు అనేవారు ఉన్నది ఎందుకు? ఇక్కడ శాసిస్తున్నది కూడా ఎవరైతే భర్తే కదా? కాదు ఒక విషయం. ఎవరైతే తమ దగ్గరకు వచ్చి ఏది న్యాయము ఏది ధర్మము ఏది అధర్మం అని అడిగినప్పుడు తీర్మానం చేసి చెప్పడానికి వారిని మనం న్యాయ నిర్ణేతలుగా పెట్టుకొని వారిని గురువులు అన్నాం. పరమేశ్వర స్వరూపంగా భావన చేసి వారు చెప్పింది వేదవాక్యంగా మనం అంగీకరిస్తున్నాం. అలాంటప్పుడు అదే కంచి పీఠాధిపతులు మనకి 28 ఉగాది అని చెప్పిన తర్వాత కాదండి వారికి ఏం తెలుస్తుంది ఇందులో అని అంటే ఎట్లా? మరి మనం ఏం మాట్లాడతాం? ఒకటి వారికి తెలియటం కాదు, గురువులు శిష్యులకి ఆశీస్సులు ఇవ్వటం ఇవ్వడం కాదండి, సన్మార్గంలో నడిపిస్తారు వారు. వారు ఇప్పుడు 28 అంటే 28 కదా, ఇప్పుడు గురువు ఏం చెప్తే శిష్యుడు అది వినాలి. ఇప్పుడు మరి కంచి జగద్గురువులు 28 ఉగాది అని వారు చెప్పారుగా. ఇక వారు 28 ఉగాది అని చెప్పిన తర్వాత కూడా మేము ఏమంటే చెవులు మూసుకుంటాం అంటే మరి దేవస్థానాలది తప్ప పీఠాధిపతులది తప్ప, లేదా పీఠాధిపతులకు విలువ లేదా? కంచి పీఠానికి విలువ ఉందా లేదా? కంచి పీఠానికి ప్రామాణికత ఉందా లేదా? ఈ ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి. ఇదే ప్రశ్న నేను కూడా మిమ్మల్ని అడుగుతాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి విలువ ఉందా లేదా? కనకదుర్గ దేవాలయానికి విలువ ఉందా లేదా? తిరుమల తిరుపతి దేవస్థానాలకు విలువ ఉందండి. దేవస్థానాలకు విలువ ఉందండి. ఆ దేవస్థానాల్లో ఉండే దేవుడికి కూడా విలువ ఉందండి. ఆ దేవాలయాల్లో ఉండేటువంటి పంచాంగాల వల్ల తలనొప్పి ఉందండి. 2 మాటలు చెప్పుకోవాల్సిందే. దేవుడికి ఎప్పుడు విలువ ఉంటుంది, దేవుడికి విలువ లేకపోతే మేము లేము, ప్రపంచమే లేదు. కానీ పంచాంగాలకు మాత్రం చూసుకోలేదు సార్. పంచాంగకర్తలు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి వైషమ్యాలను మళ్ళీ తీసి ధార్మికంగా ఎటువంటి నిర్ణయములు చేయవలసి వచ్చినప్పటికీ కూడా ఆ నిర్ణయాలన్నీ కూడా పీఠాధిపతులే చేస్తారు. వారి మాటకే మనందరం కూడా కట్టుబడి ఉండాలి. ఇది సనాతనంగా వస్తున్నటువంటిదే, ఇది నా దగ్గర నుంచి కొత్తగా వస్తున్నటువంటిది కాదు. పెద్దల వారికి నేను చెప్పవలసిన అవసరం లేదు, వారి తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటిదే. దీంట్లో కంచి స్వామి వారు 28వ తారీఖు మనకి ఉగాది అని చెప్పారు. ఇప్పుడు కంచి పీఠాధిపతులు చెప్పింది మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు టీటీడీ అయినా లేకపోతే మనకి విజయవాడ కనకదుర్గ దేవస్థానం అయినా శ్రీశైలం అయినా కుంభాభిషేకాలు ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? కంచి స్వామి వారు చేయట్లేదా? నేను మరి కాళహస్తిలో మరి చక్కగా అంగరంగ వైభవంగా కుంభాభిషేకం జరిగింది, మరి ఎవరు చేశారు అది? అంటే వారి మాటలకి ఇంకేమీ లేవా? వారి దగ్గరికి వెళ్ళి అవునండి కాదు అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తీర్మానాలు చేసేటువంటి వారు పీఠాధిపతులు. వారు చెప్పినటువంటి దాన్ని వినవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దాన్ని ఒక తాటి మీదకి తేవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. వినాలి అంటే వినవద్దు అని నేను అంటలేదు. కాదండి గురువు గారి దగ్గరికి వద్దండి. కంచి స్వామి వారు 28వ తారీఖు ఉగాది అన్నారండి, మీరు అవునంటారా కాదంటారా? కంచి స్వామి వారితో మీరు ఏకపిస్తారా ఏకవించరా? ఇక్కడ స్వామివారికి సంబంధించింది కాదు. ఇక్కడ TV9 సాక్షిగా నేను ప్రతి వారిని ఇదే ప్రశ్న అడుగుతున్నాను. కంచి స్వామి వారు 28వ తారీఖు ఉగాది అని జరుపుకోవాలి అని చెప్పని తీర్మానం చేసినప్పుడు పీఠాధిపతుల యొక్క మాటకి గౌరవం విలువ ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి దేవస్థానాలకి ఎండోన్మెంట్స్ కి ఖచ్చితంగా ఉందా లేదా? మరి ఏది ప్రామాణికంగా తీసుకుని రెండు ప్రభుత్వాలు 29వ తారీఖునే ఉగాది అని చెప్పిందని మీరు అనుకుంటున్నారు? ఏమండి ఏది ప్రామాణికంగా? మీరు ఇంత కరాఖండిగా చెప్తున్నారు కంచి స్వామి వారు చెప్పిన తర్వాత దాన్ని పాటించాలా వద్దా అని. మరి అలా ఉన్నప్పుడు ఇది కంచి పంచాంగం ఉంది, దీనికి శ్రీముఖం ఉంది, దీనికి ఒక విలువ ఉందా లేదా? ఇప్పుడు ఈ పంచాంగానికి పంచాంగం ఉంది, దీంట్లో కంచి పరమాచార్య స్వామి వారు చేసినటువంటి సైద్ధాంతిక వివరణలన్నీ ఉన్నాయి. పండుగలు ఎలా జరుపుకోవడం మరి వీటికి విలువలు ఉన్నాయా లేవా? శర్మ గారు చెప్తా వినండి. ఇక్కడ స్వామిల వారు ఆయన మహానుభావులు, వారి మహానుభావులు కనుక వారి మాట విందాం. ఒక విషయం చెప్తా వినండి. మహానుభావులు 28 అన్నారు కనుక మనం 28 చేసుకుందాం. అదే మాట ఒక విషయం చెప్తా. 29 నాడు ఈ ప్రామాణికత ఏదైతే ఉందో 29 నాడు సూర్యోదయ తిథి. మీరు ఇందాక అన్నారు వైదికానికి జ్యోతిషానికి సంబంధం లేదని. జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారంగా వైదికులు వెళ్ళాలి. ఇక్కడ స్వామివారు జ్యోతిష్యానికి వైదికానికి అన్నిటికీ అండి. వారు వేద సంబంధమైన సమస్తమైనటువంటి క్రియలు కూడా వారే అధ్యక్షులు అధిపతులు. అవును కదా. అవును. కాబట్టి వారు ఆచరించేటటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో పూజాధికాలకి ఆ తిథులు అవి ఏ విధంగా అయితే పాటిస్తారో పీఠాచారాలను బట్టి ఒక్కొక్క పీఠానికి ఉండండి, ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క చెప్తా వినండి. ఒక్కొక్క పీఠానికి తిరుమల దేవస్థానం కంచి పీఠం కింద లేదు,
అంతేగా అప్పుడు మీరు చెప్పేది అది తిరుమల తిరుపతి దేవస్థానం సపరేట్ బోర్డు, అది సపరేట్ ఒక బోర్డు విషయం అండి. బోర్డు మీరు మీరు ఒకటి చెప్తా, ఉందా మీరు లేదా? ఇప్పుడు ఈ రోజున ఎండోమెంట్స్ తప్పు పడుతున్నారు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్స్ తప్పు ఖచ్చితంగా పడుతున్నారు. తప్పు ఒక విషయం నేను చెప్తా, ఎందుకోసం అంటే ఒకటి చెప్తానండి, సార్ డిపార్ట్మెంట్ లో మీరు నిష్కర్షగా మాట్లాడండి. నిష్కర్షగానే ఎందుకోసం అంటే ఒక శాస్త్ర ప్రమాణం తీసుకొని ఎండోమెంట్స్ దేని ప్రమాణంగా తీసుకోవాలి? పీఠాధిపతుల వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రైట్, లెట్స్ సీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. దానికి ఒక ధార్మిక 28వ పరిషత్ తారీఖునే ఉగాది అని కొంతమంది అంటున్నారు, కానీ 29నే చేసుకోవాలని మరికొంతమంది అంటున్నారు. ప్రభుత్వాలు మారాల్సిన అవసరం ఉందని కొంతమంది వాదిస్తున్నారు, అక్కర్లేదని కొంతమంది అంటున్నారు. గవర్నమెంట్ 2007 లాగా తిరిగి రివ్యూ చేసి 28 మంగళవారమే ఉగాది అంటుందా, లేదా ఇంతకుముందు చెప్పినట్టుగానే 29 బుధవారం నాడు ఉగాది అంటుందా? కాలమే నిర్ణయిస్తుంది.